వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. సత్తుపల్లి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నిక నిమిత్తం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యాలయంపై మద్యం మత్తులో దాడికి యత్నించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సందీప్, ప్రశాంత్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మాధ్యమాల్లో పోస్టు పెడితే చంపేస్తామంటూ వీరంగం సృష్టించే ప్రయత్నం చేయగా అతన్ని నిర్వహించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు. పోలీసులకు సమాచారం అందించగా స్పందించిన పోలీసులు వాళ్లను అరెస్ట్ చేసి వాళ్ల కారును సీజ్ చేశారు. ఇదే విషయాన్ని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏవి రమేష్, పుల్లారావు యాదవ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తగిన విచారణ జరిపించి కార్యాలయంపై దాడికి వచ్చిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గోండాగిరి చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నది. గోండాలు మేపుతున్నారు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో నేను గోండగిరి చేయమని ఊరి మీద పెట్టారా? గోండగిరి చేయమని ఊరి మీద పెట్టాను నిన్ను. మరి ఏం చేస్తున్నావు నువ్వు వచ్చి? నీకు చట్టం ఉంది, పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి నచ్చకపోతే గోండగిరి చేయడానికి కాదు ఉన్నది. బీజేపీ కార్యకర్త నీ ధర్నాలకి నువ్వు రుణమించుకునే మాటలకి ఎవడు భయపడే అంత దమ్ము ఎవడు లేదు. నీకన్నా ఎక్కువ నేను భయపడినా ఏం కూర్చుంటా దమ్ము తెచ్చుకున్నా టికెట్ మాట్లాడుతుందా టికెట్ మాట్లాడుతుందా నువ్వేం మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడుతున్నా నీకన్నా ఎక్కువ మాట్లాడుతున్నా నేను ఎక్కువ మాట్లాడతా ఏం మాట్లాడుతున్నా వచ్చారు మీ బీజేపీ ఆఫీస్ ముట్టడిస్తా బీజేపీ రాహుల్ గాంధీ గారి మీద 3 రోజులు ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గంలో లేనటువంటి సాంప్రదాయాన్ని ఈ కాంగ్రెస్ కార్యకర్తలని చెప్పుకునే వీళ్లు భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీదకు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. ఎందుకయ్యా అంటే రాహుల్ గాంధీ మీద ఎవరో పోస్టు పెట్టారంట. ఎవరైనా పోస్టులు పెట్టుకుంటారు. మోడీ గారి మీద పోస్టులు పెడుతున్నారు. రాహుల్ గాంధీ ఎవరి మీదైనా పోస్టులు పెట్టుకుంటారు. మా పోస్టు మీకు నచ్చకపోతే పోలీస్ కేసు పెట్టుకోండి. అంతేగాని ఎప్పుడూ లేని సాంప్రదాయాన్ని కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు పంపించారా, వీళ్ళు సొంతకు వచ్చారా అన్నది తేలాలి. ఇప్పటికి హాఫ్ అన్ అవర్ అయింది, పోలీసు వాళ్ళు ఇంతవరకు ఇక్కడికి రాలా. అంటే ఎమ్మెల్యే గారు పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వస్తారా? కానీ ఇది మంచి పద్ధతి కాదు. అరాచకం పెరుగుతుంది సత్తుపల్లి నియోజకవర్గంలో. ఇది చాలించుకోకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పోలీసులు ముందే రెచ్చిపోతున్నా పట్టుకోవాలి. పోలీసులు చేతకాని పోలీసులు మీ ముందు కూడా వార్నింగ్ వేస్తుంది. ఏంటి సార్ ఇది? పార్టీ ఆఫీస్ ముందు డిపార్ట్మెంట్ ఇంకా విలువే ఉంటుంది చెప్పండి. రండి భారతీయ జనతా పార్టీ సత్తుపల్లి కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తం సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే మా ఇక్కడ రూరల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి పాలకొల్లు శ్రీనివాసరావు పైన ఈయన ఏదో రాహుల్ గాంధీ మీద పోస్టు పెట్టాడనే ఉద్దేశంతో పెట్టాడని
వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఫోన్లో బెదిరించడమే కాకుండా పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి దౌర్జన్యం చేసి ఇక్కడ తాగి దుర్భాషలాడి అతన్ని బెదిరించడం జరుగుతూ ఉన్నది. ఇది ఇవాళతోనే కాదు, గతంలో కూడా మా శ్రీనివాసరావుని బెదిరిస్తా ఉన్నారు, చంపుతామంటున్నారు, కొడతామంటున్నారు, పొడుస్తామంటున్నారు. దయచేసి కాంగ్రెస్ నాయకులు గోండాలు అవటం మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క సత్తుపల్లి నియోజకవర్గంలో చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చారు. దయచేసి ఎమ్మెల్యే గారు కూడా మీ నోటీసులోకి రావాల్సిన అవసరం ఉంది. కార్యకర్తల్లా ఉంచండి, గోండాల్లాగా తయారు చేయకండి. మీరు గోండాల్లాగా తయారు చేస్తే మా కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ నుంచి, ఏబీవీపీ నుంచి వచ్చారు, సైన్యం కంటే ఎక్కువగా వీళ్ళని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. పోలీసు వారి దృష్టికి దీన్ని తీసుకెళ్లడం జరిగింది. వారి మీద కఠిన చర్యలు తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క సత్తుపల్లి సెంటర్లోనే మళ్లీ మహాధర్నా చేసే కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మా శ్రీనివాసరావుకి వ్యక్తిగతంగా అతని మీద ఎటువంటి దౌర్జన్యం జరిగినా, అతని ప్రాణానికి గాని తనకి ఏదైనా హాని జరిగినా దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీది, ఇక్కడున్న ఎమ్మెల్యేది అని చెప్పేసి మేము కళాకారులుగా చెప్పేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TG24 TV. అందరికీ నమస్కారం అండి, నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.